సిరిసిల్ల పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ జాతీయ దినోత్సవం విద్యార్థి దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ సందీప్ గారు ఇచ్చేసి జెండా ఆవిష్కరించడం జరిగింది పట్టణంలో. అలానే ఈ యొక్క జాతీయవాదం ఏదైనా జాతీయ సిద్ధాంతం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు ఈ యొక్క జాతీయ భావాల కోసం. ఎందుకంటే ఇంతవరకు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేను గర్వంగా చెప్పుకుంటా ఏబీవీపీలోనే పనిచేసిన అనే ప్రతి ఒక్క విద్యార్థి బయటకు ఎంతో ఏ జాబ్ చేసిన ఎక్కడికి వెళ్ళినాక కూడా ఎప్పటికి కూడా అఖిల భారతీయ విద్యార్థులను పనిచేసిన అని గర్వంగా చెప్పుకునేది ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్గనైజేషన్. ఇంతవరకు కూడా ఏదో ఒక నక్సల్ సిద్ధాంతం బట్టి నక్సల్ సిద్ధాంతంలో కూడా చాలామంది ఈ యొక్క సిద్ధాంతాన్ని అఖిల భారతీయ విద్యార్థి సిద్ధాంతాన్ని నమ్మలేక చాలామంది విమర్శించడం జరిగింది. ఎక్కడ కూడా 78 సంవత్సరాల వరకు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏడ కూడా ఇంతవరకు నేలకు కూడా ఒరగని పరిస్థితి. ఎందుకంటే క్షణక్షణం కణం అనుకుంటా ఇంత రోజు బట్టి పెరుగుతుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఇదే ఆర్గనైజేషన్ ఈ యొక్క 1949లో జూలై 9 నాడు ఢిల్లీ యూనివర్సిటీలో ఒక 5 మంది ప్రొఫెసర్లతో మొదలైన ఆర్గనైజేషన్ ఇప్పుడు వరల్డ్లో దేశం కాకుండా వరల్డ్లో కూడా నెంబర్ 1 ఆర్గనైజేషన్గా ముందరికి సాగుతుంది. ఇంతవరకు కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ ఎన్నో పోరాటాలు, ఎన్నో జైళ్ళ ఖైదీలు, ఎంతోమంది అమరవీరులని, ఎంతోమంది ఈ భరతమాత ఒడిలో చాలా అమరవీరులు కూడా ఒదిగారు. ఇంతవరకు ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతి ఒక్క గౌరవంగా చెప్పుకునే ఈ యొక్క రోజు జూలై 9 ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి దినోత్సవం జరుపుకోవడం ఈ సిరిసిల్ల పట్టణ విద్యార్థులకు, లోకానికి, అలాగే ప్రస్తుతం ఉన్న ప్రతి ఒక్క సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ధన్యవాదాలు. రాష్ట్ర జిల్లా కేంద్ర ఏదైతే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 78వ ఏబీవీపీ ఫార్మేషన్ డే ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జ్ఞానం, శీలం, ఏకత అనే ఒక 3 అంశాలతో ముందుకు వెళ్తున్న ఆర్గనైజేషన్ ఏదంటే ఆర్గనైజేషన్ ఏబీవీపీ. అదేవిధంగా దేశంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్ మన ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఏదైతే నక్సలైట్లకు ఎదురోడి సామా, జగన్మోహన్ రెడ్డి, రామన్న, గోపన్న లాంటి ఎంతోమంది అమరవీరులై ఈరోజు జాతీయవాదాన్ని ఈరోజు మన తెలంగాణలో, మన భారతదేశంలో ఈరోజు వారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జాతీయవాదానికి ఆకర్షితులే కాకుండా ప్రజాసేవలో, అదేవిధంగా జాతీయ సేవలో ముందుండే ఆర్గనైజేషన్ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. విద్యార్థి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ముందుండి ఎదురుండి కొట్లాడి జైలు గోడలను ముద్దాడి పోలీస్ స్టేషన్లకు అక్రమ అరెస్టులు చేస్తే అరెస్టులకు కూడా కాకుండా ఎన్ని లాఠీ చార్జీలు చేసినా లాఠీ దెబ్బలకు తిని మాత్రం పనిచేసే కార్యకర్త ఏబీవీపీ కార్యకర్త. ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటా ఏబీవీపీలో నేను పనిచేయడం నాకు గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ సందర్భంగా ఏబీవీపీ పూర్వ కార్యకర్తలకు, ప్రస్తుత కార్యకర్తలకు, ఏబీవీపీ విద్యార్థి నాయకులకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా 78వ ఏబీవీపీ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు మారం సందీప్, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ జాతీయ జాతీయ జెండా ఆవిష్కరణ దినోత్సవం చేయడం జరిగింది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఢిల్లీ యూనివర్సిటీలో స్టార్ట్ అయ్యి కేవలం 5 మంది విద్యార్థులు స్టార్ట్ అయ్యి ఇప్పుడు 70 లక్షల మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇందులో పనిచేయడం జరుగుతుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశం గురించి, సమాజం గురించి, విద్యార్థుల శ్రేయస్సు గురించి పనిచేసే ఏకైక ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్.
ఏ ఆర్గనైజేషన్ కూడా భారత్ మాతాకి చేయలేదు. ఓన్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఎంతోమంది త్యాగాల వల్ల ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఎంతోమంది చేసిన కృషి వల్ల ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది దేశవ్యాప్తంగా విస్తరించడం జరిగింది. దాంట్లో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి జాతీయ విద్యార్థి దినోత్సవం శుభాకాంక్షలు.